నన్ను రాసుకెళ్ళంటాడా, బుద్ధి అంటారా, యదవ అంటున్నాడా నన్ను? నీకు నా ఇదొక కొత్త ఒక ఇష్యూ వచ్చింది. ఇతను ఎప్పుడు మన కమ్మాళ్ళని తిడతాడు కాబట్టి మన కమ్మాళ్ళలో వాళ్ళ అబ్బాయికి మన పిల్లలేయం అంటే నా కొడుకు పెళ్లి కాదు ఇక, అంతే కదా. మా ఇంటికి రావాల్సింది కమ్మ కులం కాదు, కోడలు. అది కమ్మ అవ్వచ్చు, కాపు అవ్వచ్చు, మాల అవ్వచ్చు, మాదిగ అవ్వచ్చు, రెడ్డి అవ్వచ్చు, ఎనీవేర్ వాళ్ళు మంచివాడే ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి. కులం తీసేయండి, సరే కులం ఉందనుకోండి, మరి ఎందుకమ్మా మనవాడిని చేశాడు, ఓకే రాధాకృష్ణ చేశాడు, ఇదిగో ఈనాడు పేపరు, రామోజీరావు మన గురువు కదా. ఎంత మన కమ్మాళ్ళలో దొంగలా కొడుకులుంటే అంత మనం ప్రేమిస్తాం అన్నమాట. రామోజీరావు అంత ప్రేమిస్తాం కదా. మరి రామోజీరావు మరి ఎందుకు రాశాడు, ఇదిగో సృజనాత్మక రుణం అంటే 5,700 కోట్లు బ్యాంకు రుణాలు, మోసాలు, ఇంటర్నేషనల్ కిలాడి. మరి ఈ కిలాడి గాడికి మరి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, రాశారుగా. మరి ఇదిగో రామోజీరావు గారి ఇదిగో సృజనాకి ఈడీ అంటే ఎన్ని వేల కోట్లు వీడి తిన్నాడు, ఎంత మోసం చేశాడు, మన డబ్బులు ఎంత తినేశాడు, ఇవన్నీ ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో వచ్చేసినాయిగా. సుజనా చౌదరి అనేవాడు మన కమ్మవాడు, పరమ డోఫర్, దొంగ, కబ్జాదారుడు. వాడు ప్రపంచంలో ఎన్ని వాడిని అనొచ్చంటే ఐ హ్యావ్ టు ఇన్వెంట్ ఏ న్యూ లాంగ్వేజ్. ఇలాంటి వాడు తిట్టాలంటే మన కొత్త భాష కనిపెట్టాలి. ఆయన సిగ్గేస్తుంది, వీడి కోసం కొత్త భాష ఎందుకు కనిపెట్టాలి అది. మరి ఇలాంటి వాడిని తిట్టకుండా ఏమంటాం? లేదు ఈ పేపర్ని ఇప్పుడు ఈ విజయవాడలో ఈ నియోజకవర్గంలో ఇదిగో ఈ పేపర్, వీడు దొంగ, వీడు ఇలాంటి వాడు, నేను ప్రతి ఇంటికి పాంప్లెట్ పెడతా. ఇతను ఇంత దుర్మార్గుడు, వేల కోట్లు తిని దున్నపోతులాగా వీడు మళ్ళీ మహారాజులా వచ్చేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మన ఓట్లు వేస్తామా, వేసుకుందామా? మనం టీవీలో సినిమాలు చూస్తాం, టీవీలో సీరియల్ వస్తుంటే ఒక ఆడపిల్ల కష్టపడుతుంటే లేదు, మనం కూడా ఏడుస్తాం. అరే టీవీలో ఆడపిల్ల మోసపోతే మనం ఏడుస్తున్నామే, సొసైటీలో ఇలాంటి దొంగ నా కొడుకులు మసలే అని ఇలాంటి వాళ్ళని మనం కమ్మ పేర, మనం కులం పేర ఎందుకు మనం టార్గెట్ చేయాలి? నేను చెబుతున్నా ప్రమాణ సాక్షిగా, కమ్మ సాక్షిగా అంటే మన తిడతారులే, నా తల్లి సాక్షిగా, నా భార్య బిడ్డ సాక్షిగా అన్యాయంగా నేను ఎవరిని ఎప్పుడు అనలేదు అన్నను. వీడు దొంగ అన్నా. ఇంతకంటే నెంబర్ 1 కిలాడి ఎవడు? నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇల్లు తెలుసా మీకు? నాకంటే చిన్న ఇల్లు, నేనే పేదోడిని, నాకంటే పేదోడు. మరి 1,00,000 కోట్లు ఎలా సంపాదించాడు? మన కమ్మాళ్ళని అడుగుదాం. 1,00,000 కోట్లు సంపాదిస్తారు షార్ట్ టైంలో. అయినా రామోజీరావు గారు రాయడానికి గురించి, ఎందుకంటే ఒక 1000 కోట్లు వెళ్ళిపోయినాయి.